సినిమా మామూలుగా లేదండి, బ్లాక్ బస్టర్ మూవీ. టీ షర్ట్ కూడా మా ప్రెసిడెంట్ గారు స్వామినాయుడు గారు ఇచ్చారు, నాకు చాలా స్పెషల్ థ్యాంక్స్ ఆయనకి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, రామ్ చరణ్ గారి అభిమానులందరికీ, విక్కీ వెంకీబాబు గారి అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరూ వినుభోజుల సినిమా బీమ్స్ మ్యూజిక్ బేసాల పిల్ల కానీ కుక్కు సాంగ్ ఇలా చిరంజీవి గారు సెల్ ఫోన్ తో సాంగ్ బ్రహ్మాండంగా ఆ సాంగ్ లో యాక్ట్ చేసే అవకాశాన్ని మా సాగు గారు కల్పించారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే సుష్మిత మేడం గారికి, అర్చన గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సినిమా చాలా మంది అడ్డుపడినా కూడా నాకు కేర్ గా మా గురుగారు స్పెషల్ థ్యాంక్స్ ఆయనకి, సాహు గారికి. అనిల్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అండి, అన్ని సినిమాలు బాగుంటాయండి. సినిమాకి వెంకటేష్ గారికి కాబట్టి ఏంటి హైదరాబాద్ హెలికాప్టర్ తడతాడు. నేను శంషాబాద్ లో లైవ్ లో చూసానండి, నేను ఆ అదృష్టం నాకు కలిగింది. వెంకటేష్ బాబు గారు అందరినీ ఫాలో అవ్వమి అంటాడు హెలికాప్టర్ దిగి, ఆ షాట్ నేను రియల్ గా చూసానండి. శంషాబాద్ రాజ్ ప్యాలెస్ లో చాలా బాగా తీశారు సినిమా, ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. అన్ని సినిమాలో మంచి అన్ని మూవీలు, మా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీలు, అందులో మా సినిమా ఉండటం మాకు గర్వకారణంగా ఉంది. మా మెగా అభిమానులందరికీ, రామ్ చరణ్ గారి అభిమానులందరికీ. అలాగే సుష్మిత మేడం మా గోల్డ్ బాక్స్ సెన్సేషన్ హిట్, తొలి సెన్సేషన్ హిట్ ఇచ్చిందారండి అమ్మగారు, చాలా స్పెషల్ థ్యాంక్స్ సాహు గారికి. బ్లాక్ బస్టర్ మా స్టైలిష్ కిడ్స్ కి భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమా, మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాం. సాహు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఏంటి అసలు డాన్స్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి అసలు సినిమాకి? ఇంతవరకు వచ్చే సినిమాలో ఇలాంటి సాంగ్స్ లేవనుకున్నాను నేను, కానీ ఎప్పుడు మనం చూసుకోవాలంటే సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి ఇలాంటి సాంగ్స్ తీసుకొస్తున్నారు అనిల్ రావుపూడి గారు. నిజంగా సార్ అనిల్ రావుపూడి యాక్సెప్ట్ చేయాలి సార్. నిజం చెప్పాలంటే ఇది సాంగ్స్ అంటే ఎలా ఉండాలి సినిమాలో. ఏ సినిమాలో అయినా ఇలాంటి సాంగ్స్ ఉంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు వచ్చి సినిమా చూస్తారు. సినిమా పాటలు అంటే ఇవి. సంక్రాంతికి దేశాల్లో ఉన్న, రాష్ట్రాల్లో ఉన్న, ఎక్కడున్నా కలిసి కావాల్సిన సంక్రాంతి పండుగ వచ్చి కలుస్తారు కుటుంబ సభ్యులందరూ. అలాంటప్పుడు ఎలాంటి సినిమా తీసుకురావాలి, అది మన వరప్రసాద్ అని సినిమా తీసుకురావాలని అనిల్ రావుపూడి గారు ఇప్పుడు మాత్రం కట్టే సినిమా తీసుకొచ్చే సంక్రాంతికి. భయ్ ఏముందా భయ్యా, సినిమా మాత్రం బుర్ర పాడైపోతుంది భయ్యా. దీనికి తోడు వెంకటేష్ గారు సెకండ్ హాఫ్ వస్తారు భయ్యా, సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారు వస్తారా, బుర్ర పిచ్చెక్కించేస్తారు భయ్యా. నిజంగా సినిమా అంతా ఒక ఎత్తు అయితే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సినిమా ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోతారు, అది సినిమా. ఇంకో భయ్యా, మన వెంకటేష్ గారు ఈ సినిమాలో పాత పాటలతో డాన్స్ చేస్తారు భయ్యా, పిచ్చెక్కించేస్తారు భయ్యా. చిరంజీవి కూడా పాత పాటలు డాన్స్ చేస్తారు, రామ్మ చిలకమ్మ సాంగ్స్. అబ్బాబా ఏం డాన్స్ భయ్య అది, నిజంగా. నయనతార బుర్ర పాడు భయ్యా. నాకు ఇష్టమైన పేపర్ సితారా ఈ సినిమాలో ఎరగదీసింది నయనతార. బాబా ఏం వేసింది భయ్యా నయనతార మాత్రం. నిజంగా చిరంజీవి గారికి పర్ఫెక్ట్ గా జోడి నయనతార మాత్రం ఈ సినిమాలో పిచ్చెక్కించింది భయ్యా. నాగ చైతన్యకి ఉన్నారు సూపర్ మాయ. నాగ చైతన్యకి ఇష్టమైన వాడు మన వెంకటేష్ గారు. ఈ సినిమాలో కూడా నాగ చైతన్య లాగా ఇందులో ఒక స్టెప్ వేస్తారు నా వెంకటేష్ గారు, బుర్ర పాటు చేస్తారు భయ. నిజంగా చెప్పాలంటే వెంకటేష్ గారు మాత్రం, చిరంజీవి గారు వెంకటేష్ జోడీ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఈ సినిమా పెళ్ళ సినిమా అన్న, నాకైతే ఇంకా పెళ్లి కాలేదు, పెళ్ళైన వాళ్ళు కంపల్సరీ చూడాలి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఏం మెసేజ్ ఇచ్చిండంటే, అరే నాయన మీరు 1000 లక్షలు పెట్టేసి ఎక్కడెక్కడ గుళ్ళు గోపురాలు తిరిగే బదులు ఇంట్లో ఉన్న నీ పెళ్ళానికి ఒకసారి మొక్కినావు అంటే నీకే బాధలు ఉన్నావు, ఏ టెన్షన్ ఉన్నావు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిండు. అది 100% నిజం అన్న. చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ పోలేదు. ఉక్కు స్టెప్ బాగున్నది. ఏంటి బాస్ సంగతి దాంట్లో కూడా మన అనిల్ రావుపూడి చాలా అందంగా కనిపించిండు. నేనైతే ఆయనకు ఒకటి చెప్తున్నా, అనిల్ గారు నేనైతే హీరోగా ట్రై చేస్తున్నా, నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలని చెప్పేసి నిర్ణయానికి రా, లేదా మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న, రాజమౌళి వచ్చినా ఇట్టే, ఈయన వచ్చినా ఇట్టే, ఇట్టు మీద ఇట్టు. ఒక్కసారన్నా ఫెయిల్ అవుతారేమో చూస్తా, ఒక్కసారన్నా కింద పడతాడేమో చూద్దాం అనుకున్నా, కింద పడతలేడు, ఉరుకుతున్నాడు. సూపర్ ఉంది సినిమా, ఫుల్ ఎంజాయ్. మొగడు పిల్లలు వచ్చిర్రు, మస్తు ఖుషి. ఇంక అంతకంటే ఎక్కువేం కావాలన్నా. ఈ రోజే దసరా, ఈ రోజే దీపావళి, ఈ రోజే సంక్రాంతి లాగా ఉన్నది సినిమా థియేటర్. చాలా బ్రహ్మాండంగా ఉంది, ఫుల్ హ్యాపీ, ఎక్కడ బోర్లేదు. మొగుడు పిల్ల మాత్రం కంపల్సరీ రావాలా. ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి వచ్చాను. నేనైతే ఒకటే మాట చెప్తా, టోటల్లీ బాసిఫైడ్. మెగాస్టార్ మేనియాలో మునిగి తేలొచ్చాను బయటికి. నాకు ఇంకా డోసేజ్ సరిపోలేదు, అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనిపించింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటండి, ఆయన చరిష్మా, ఆయన గ్రేస్, ఆయన స్టైల్, ఆయన డ్రెస్సింగ్, ఆయన డాన్స్. అనిల్ రావిపూడి గారు నాకు తెలిసి 2000s నుంచి ఏదైతే చిరంజీవి గారిని మిస్ అయ్యేమో రీఎంట్రీ తర్వాత, ఆ చిరంజీవి గారిని చూపించేశారండి మాకు. ఎంతో మంది డైరెక్టర్లు, కెమెరామెన్లు చేయలేంది అనిల్ రావిపూడి గారు చేసి చూపించారు. వెంకటేష్ గారి కామిక్ టైమింగ్, వెంకటేష్ గారిది ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ విత్ చిరంజీవి గారు, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్, ఒక కెమిస్ట్రీ కనిపించిందండి. వాళ్ళిద్దరి మధ్య బ్రదర్హుడ్, హౌ మచ్ దే లవ్ ఈచ్ అదర్ అనేది కనిపించింది మనకి. హీరోయిన్ కి మంచి స్కోపే ఉండింది, త్రూ అవుట్ ద ఫిలిం ఉంటారు. నయనతార కూడా బాగా యాక్ట్ చేశారు, బాగా గ్లామరస్
మాస్ గా కూడా కనిపించారు. సంక్రాంతి అల్లుడు అనుకోండి, సంక్రాంతి కొడుకు అనుకోండి, సంక్రాంతి మొగుడు అనుకోండి, ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు వస్తారు. ఈసారి చిరంజీవి పట్టుకొచ్చారు, చిరంజీవి గారు కొట్టేశారు అంతే. వామ్మో ఎన్ని 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 సినిమా అంటే ఇది భయ్యా. ఇలాంటి సినిమా రావాలా, నాకే చాలా బాగా మెయిన్ గా భయ్యా. అరే ఎంది బాసు సంగతి అద్రిపోద్ది సంక్రాంతి సుప్పు ఏంది వెంకి సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి. అరే అంత పెద్ద బాస్ చేసి మనం బచ్చగాలం, మనం ఎందుకు చేయొద్దురా? అండ్ హుక్ స్టెప్ అన్న, ఆ హుక్ స్టెప్ ఏ హుక్ స్టెప్ అరే అనా హుక్ స్టెప్ ఇంకేందన్నా అంటే అంత పెద్ద బాసు 70 ఏళ్ళకి అంత ఏం చేస్తే 20 ఏళ్ళ కుర్రోడు నేను ఎంత చేయాలా అంటే 20 ఏళ్ళు. ఒక మాట కొంతమంది ట్రోల్ చేశారు చిరంజీవి గారిని. సో వాళ్ళకి ఏం చెప్తారు ఈ సినిమా? ఇగో ట్రోల్ చేసి నా కొడుకులకు చెప్తున్నా, అరే ఒక్కసారి మా మెగాస్టార్ సినిమా చూడండి. ఆచార్య బోలశంకర్ కాదురా, బాస్ ఇస్ బ్యాక్. ఎంటర్టైన్మెంట్ ట్రోలింగ్ చేసే నా కొడుకులు మీరు యూట్యూబ్ లో రివ్యూలు చెప్తారా భయ్, కానీ ఆ రివ్యూ అది గుర్తు పెట్టుకోండి. ఒక్కసారి సినిమా చూడండి, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇవ్వకపోతే నా పేరు రాకేష్ కాదు, ఫుల్ గా ఎంజాయ్ చేసిన. చాలా రాటు సినిమా స్టిల్ చూసిన మెగాస్టార్ చిరంజీవి గారిది. అరే సూపర్ సినిమానా నిజంగా చెప్తున్నా. చిరంజీవి గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీ సినిమా ఇంత బాగా తీసినందుకు అనిల్ గారికి ముందుగా కంగ్రాచులేషన్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ముందుగా విక్టరీ వెంకటేష్ గారు కూడా బాగా తీసిన సినిమా, ఎందుకంటే ఆయన వచ్చిన సినిమా ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్. ఇంకోటి అనిల్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, ఈ సినిమా తీసినందుకు చాలా బాగుంది సినిమా. ఈ సంక్రాంతికి #1 సినిమా అని చెప్పొచ్చు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్, సంక్రాంతికి పెద్ద హిట్ సినిమా. చాలా బాగుంది. అంటే ఇంతవరకు చూడలేము. అప్పట్లో డాడీలో మనం సినిమా ఎలా చూసినామో, నయనతార ఇప్పుడు ఇంట్లో కూడా ఈ సినిమాలో కూడా ఎలా చూసినాం మనం. అంతా బాగా యాక్టింగ్ చేసింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వెంకటేష్ గారు వచ్చినాక ఇంకా చాలా బాగుంటది సినిమా. అంటే విక్టరీ వెంకటేష్ గారు వచ్చినాక నిజంగా చెప్తున్నా, ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. విక్టరీ వెంకటేష్ గారు ప్రతి సినిమా తీసినా కూడా బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఈ సినిమా నుంచి కూడా బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. అనిల్ గారు డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా నుంచి ఒక పాన్ ఇండియా మూవీ కూడా తీయాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఆయన పాన్ ఇండియా మూవీ తీసి ఇంకా సక్సెస్ఫుల్ అవుతాడు. ఒక రాజమౌళి తర్వాత అంటే మన అనిల్ గారే సక్సెస్ఫుల్ కొట్టింది. ఇప్పటిదాకా సినిమాలు ఏవి కూడా బోర్ లేదు. ఇంకోటి పబ్లిక్ కి, ఆడియన్స్ కి ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలో అలాంటి సినిమాలు తీసింది కాబట్టి ఇలా అనిల్ గారు ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడు. రేపు రాబోయే వచ్చే సినిమా సక్సెస్ఫుల్ మనసుపడుతున్నా. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్న. సో బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి మళ్ళీ కొట్టాడు, చెప్పి మరీ కొడుతున్నాడు. ప్రతి సంక్రాంతి కూడా దొరుకుతాడు అని ప్రతిసారి కూడా అంతకు మించి కొడుతున్నాడు. అండ్ సినిమాకి మెయిన్ పాజిటివ్ అంటే బాస్ ఆయన టైమింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మొత్తం ఆయన భుజాల మీద నడిపించాలనిపించింది. ఎక్కడ కూడా ఒక రొటీన్ స్టోరీ, సినిమా అయితే రొటీన్ స్టోరీ, ఆల్రెడీ మన విశ్వాసం వాటిలో చూసిన స్టోరీలా ఉన్నా సరే దానికి యాడ్ చేసిన ఎంటర్టైన్మెంట్ అయినా లేదంటే దానికి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా సరే చాలా కొత్తగా అనిపించింది. ఎక్కడ కూడా ఒక 1% డల్ మూమెంట్ లేకుండా అలా 2.5 hours అలా కూర్చోబెట్టాడు. చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ లో ఆవిడ చాలా స్టైలిష్ గా చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం సారీస్ కి పెట్టా సరే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే పెద్ద ఎమోషనల్ సీన్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య పడలేదు. కిడ్స్ కి వాళ్ళకి ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ పడినా సరే వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఎమోషనల్ సీన్స్ పడలేదు. బట్ హీరో మదర్ కి ఆవిడ పడే ఒక సీన్ బాగుంటుంది, అది చాలా వరకు బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీస్ అలా కనెక్ట్ అయిపోతారు. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఎలా ఉన్నా సరే సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీస్ మొత్తం గుడి కట్టేస్తారు. సెకండ్ హాఫ్ అయితే ఆయన వచ్చే వరకు ఒక లెక్క, ఆయన వచ్చిన తర్వాత ఒక లెక్క. సో అలా జియ్యని లేచింది ఆ 20 minutes అయితే. ఏదైతే అది ఉందో ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ కూడా లేచి డాన్స్ చేస్తారు, ఆ లెవెల్ పడింది ఆ 20 minutes అయితే. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆయన టైమింగ్. సో ఇద్దరి టైమింగ్ ఆ స్క్రీన్ మీద ఇద్దరు చూస్తుంటే ఈయన చూడాలనిపించింది. అది కాకుండా మిగతా 2 hours మూవీ మొత్తం బాస్ ఒక్కడే కనిపించాడు, చుట్టూ ఎవరు కనిపించారు, ఓన్లీ బాస్ ఒక్కడే కనిపించాడు. మొత్తం 1 man షో అని చెప్పుకోవచ్చు. ఇది కదా వింటేజ్, ఇది కదా కామెడీ, ఇది కదా బాస్, ఇందుకు కదా మీ మెగాస్టార్ అని పిలిచారనిపించింది. ఆయన కామెడీ టైమింగ్, ఆయన స్వాగ్, ఆయన డైలాగ్ డెలివరీ ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ లాస్ట్ 20 years ఎవరు వాడుకోలేదు బాస్ ని. ఈ లెవెల్ అయితే వాడుకోలేదు. ఒక సంగతి MBBS అయినా లేదంటే అన్నయ్య అన్న లేదంటే గ్యాంగ్ లీడర్ అయినా లేదంటే డాడీలో వచ్చే ఎమోషన్స్ చేస్తానే సరే ఎవరు వాడుకోలేదు. అనిల్ రావుపూడి ఫ్యాన్స్ కి అయితే 100 కాదు 200% మీల్స్ అయితే పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఈవెన్ ఓటీలో వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. బట్ ఇదేంటంటే సంక్రాంతి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ కలెక్ట్ చేసింది తప్ప ఎక్కడ ₹1 తక్కువ అయితే కలెక్ట్ చేయలేదు. 100% రీజనల్ బ్లాక్ బస్టర్ అయితే చెప్పవచ్చు.